జాగ్రత్తగా విందాం. దేవుని పిల్లారా, స్వస్థదశాలకు 7 వారాలు రమ్మంటే వస్తారు. మరి 7 వారాలు ఎందుకు రావాలి అది తెలియదు. 7 వారాలు ఎందుకు రావాలో తెలియదు. ఒకటిగా చెప్పాలంటే 7 వారాలే రావాలా అనేది అంత ప్రాముఖ్యమని చెప్పడం కాదు, కానీ ఎందుకు 7 వారాలు రావాలి అనే విషయాన్ని చూస్తే 7 పరిపూర్ణత. 7 పరిపూర్ణత. 1 పరిపూర్ణము కాదు, 2, 3, 4, 5, 6 పరిపూర్ణము కాదు. 7వ రోజు వారము పరిపూర్ణమవుతుంది. వారము పరిపూర్ణమవుతుంది. గనుక 7 వారాలు ఎందుకు రావాలి అంటే వారము పరిపూర్ణము అయినట్లు మన జీవితానికి కావలసిన పరిపూర్ణత తెలుసుకొని పొందుకోవాలి. అందుకు 7 వారాలు రండి, మీకు మేలు కలుగుతుంది అని ఈ రోజుల్లో చాలా వరకు స్వస్థదశాల జరిగే ప్రతి చోట ప్రకటిస్తూ ఉంటారు. మంచిదే, కానీ ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానంటే వాక్య భాగంలోనికి వెళ్ళకముందు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నీ జీవితాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. నీ జీవితాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకోకపోతే అసలు నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చినావో, ఈ లోకం ఎందుకు ఇడుస్తున్నావో, ఈ లోకం ఇడిచిన తర్వాత నీవేమవుతున్నావో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. 2001వ సంవత్సరంలో మార్చి నెలలో నా భార్య ఆరోగ్యం కోసం ఇలాగే శాలకు పంపించిన, కానీ నాకు తెలియదు. ఎందుకంటే ఆరోగ్యం కోసమే అనుకున్నా. ఆడికి పోతే శాలకు 7 వారాల్లో జరిగిన అద్భుతం ఏమిటంటే అనుకున్న జబ్బు అయితే బాగు కాలేదు, కానీ ఒక ప్రత్యేకమైన ఇంకా ఎక్కువ మేలు కనపడింది, అద్భుతం కనపడింది. ఏమిటంటే నా భార్య ఆరోగ్యమంతా బాగుంది, మింగలేదు ఆహారం కానీ నీళ్లు కానీ. మింగితే జీర్ణం బాగా అయిపోతుంది, మింగితే బాగా అవుతుంది, జీర్ణం అవుతుంది, కానీ మృంగలేదు. అంతే ప్రాబ్లము. ఆమెకేం అనారోగ్యం లేదు. మృంగలేకపోవడానికి కారణం ఏమిటంటే ఈ గొంతులో నుంచి నామాల గొంతు వరకు ఉండే పేగు నామాల గొంతు కాడి నుంచి కూడా కాదు, కానీ ఈ నామాల గొంతు కాడి నుంచి ఒక 4-5 సెంటీమీటర్ల పేగు సన్నగా అయిపోయింది, హార్డ్ అయిపోయింది. ఆ పేగు మింగే ఆ నాళము, అందువల్ల మింగలేదు. మింగి కడుపు లేకపోతే అన్ని పార్ట్స్ కూడా బాగున్నాయి, జీర్ణం అయిపోతుంది. మరి ఆ పేగు ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ వేస్తామన్నారు డాక్టర్లు. ఆ ప్లాస్టిక్ పాపి వేసినప్పుడు లిక్విడ్ మాత్రమే తీసుకోవాలి, ఘన పదార్థం తినడానికి వీలు కాదు. అది కూడా నోటి ద్వారా కాదు, కానీ పైపు ద్వారానే పంపాలా అన్న ఒక విషయాన్ని డాక్టర్లు చెబితే అలాగా నాకు వద్దు, ఆ బతుకు సత్యంలో పోతాననింది నా భార్య. సరే, ఇంకా ఏమి చేయకపోతే ఎట్లా? మరి ఇలాగన్నా బాగా అయితే నేను పంపించినాను. పంపిస్తే జరిగిన అద్భుతం ఏం తెలుసా? 7 వారాలకు బాగు కాలేదు, కానీ
అందుకు ముందున్న ప్రాబ్లం ఏమిటంటే, శాలకు వెళ్ళకన్నా ముందు 1 గంట ఆహారం తినకపోతే, తినవలసిన పూటలో తినకుండా ఆలస్యం అయితే, త్రాగకంటే కూడా తింటూ ఆగిపోతే నీరసం కంటే ముందు నీళ్ళు త్రాగకపోతే దప్పికి ఉంటుంది. ఆహారం తినకపోతే ఆకలి ఉంటుంది. ఆకలి తీరాలన్నా, దాహము తీరాలన్నా కడుపులోకి ఆ యొక్క నీళ్ళు కానీ ఆ యొక్క ఆహారం కానీ వెళితే కదా. వెళ్ళకంటే ఎలాగో తీరదు కదా. అరే రాయచూడిలో ఆసుపత్రికి వెళితే మరి దానికి ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఈ టైంలో ఉదయం లేక మధ్యాహ్నం లేక సాయంకాలం ఎప్పుడు ఆ దాహం ఉన్నా కూడా, ఎప్పుడు తప్పికన్నా కూడా, దేని పిల్లారా ఆసుపత్రికి వెళ్తే సెలైన్ బాటలు మాత్రం పెడతారు. ఎందుకంటే తిరుపతిలో సిమ్స్లో ఒక ట్రీట్మెంటు, ఓపీ ఎప్పుడంటే అప్పుడు ఉండదు. మరుసటి రోజు తెల్లవారి అక్కడికి వెళ్ళాలంటే, అంతవరకు ఆకలి తీరాలంటే హాస్పిటల్ అంతవరకు రేపు తెల్లవారి వరకు బాటలు ఎక్కాలి. ఆకలి దాహం లేకుండా బాటలు ఎక్కినాక ఫస్ట్ గంటకి అక్కడ వెళ్ళి ఓపీకి వెళ్ళి అక్కడ ఓపీ టికెట్ తీసుకొని ఓపీలోకి పోయినాక పలానా టైం అంటే అక్కడ పోయినాక ఆమెకేదో ఒక పైపు పంపి ఆ పేగను కొంచెం లాగు చేసి పంపుతారు. కొన్ని నెలలుగా అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఆ వైద్యం చేస్తూ వస్తున్నారు. అది 4 రోజులకు 5 రోజులకు ఆ విధంగా జరుగుతుంది. జీవితం అంతా అలాగే చేయాలి. అలాగే స్టక్ అయిపోయిన తర్వాత తినకుండా ఆగిపోయిన తర్వాత మరి ఆసుపత్రికి వెళితే అది చేసిన తర్వాత మరి 3 రోజులు 2 రోజులు నొప్పితో కొద్దిగా తింటుంది. ఆ 2-3 రోజుల తర్వాత బాగా 2-3 రోజులు తింటుంది. 2 రోజులు లేక 3 రోజులు. ఆ తర్వాత ఆగిపోతే మళ్ళా రెడ్డొచ్చి మొదలు ఎత్తుకో అన్నట్లుగా ఇదే విధంగా జరుగుతూ ఉంది. 2000 సంవత్సరం అంతా 2001 సంవత్సరము మార్చి వరకు అలాగా జరుగుతూ ఉంటే శాలకు వెళితే బాగా అవుతుందని చెప్పి అన్నప్పుడు అక్కడికి పంపినాం. అయితే దేని పిల్లారా 7 వారాల్లో జబ్బు బాగు కాలేదు. కానీ చూసిన అద్భుతం ఏమంటుంటే యేసయ్య అద్భుతము బాగా గమనించండి. గంట త్రాకపోయినా తినకపోయినా ద్రాహం ఆకలి అన్నప్పుడు రకరకాల జ్యూస్ తెస్తే పుల్లగా ఉండే జ్యూస్ తాగితే పోతుందేమో, తీగా ఉండే జ్యూస్ తాగితే పోతుందేమో అని రకరకాల జ్యూసులు టెంకాయలు తెచ్చి తాపితే ఎంగిలి కూడా కాపోయేది కాదు. అయితే నీరసము ఆకలి అనే బాధ ఎక్కువ ఉండేది వినే మాకే భర్తగా. అయితే ఆ శాలకు వెళ్ళిన తర్వాత దేవుని పిల్లారా బాగా గమనించండి. 7 వారాలు కూడా తినలేదు, త్రాగలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంగిలన్న అప్పుడప్పుడు మింగుతుంది, కానీ శాలకు దారి పట్టిన తర్వాత ఆ ఎంగిలి గుక్కె మింగేది కూడా ఆగిపోతుంది. అక్కడపై 3 రోజులు కూడా ఏమీ తిందు, ఏమీ తాగదు, ఎంగిలి కూడా మింగదు. మళ్ళీ ఇట్లా ఇంటి మకం పట్టేంత వరకు అలాంటి ప్రాబ్లం కలిగేది. అయితే 7 వారాలు కూడా ఆమె దప్పికి అని లేదు, ఆకలి అని లేదు. బాగా గమనించండి. దేవుని కార్యాలు గమనించకుండా 7 వారాలు వెళ్ళతానే బాగు కాలేదని చెప్పి ఆగిపోతారు. కానీ నేను ఆగిపోలేదు. దేవునికి అద్భుతాలను చూసినాను. 7 వారాలు ఆకలి లేదు, దప్పిక లేదు, ఆ బాధ లేదు. నా పనులను చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. భయం వచ్చినా దేవుడు చూసుకుంటానులే అని చెప్పి బ్రతుకుతూ 7 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 7 వారాలు పోమన్నాను. 8వ వారం నేను కూడా పోయి దేవుని యొక్క మాటలు విన్నా. అలాగే మళ్ళా 7 వారాలు పొమ్మని తర్వాత 15వ వారం పోయినా, అలాగే దేవుని మాట విన్నా. మళ్ళా 21వ వారం మళ్ళా 7 వారాలు పొమ్మన్నా. 21వ వారం నేను పోయినా. 21వ వారం నేను పోయిన తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే, పరిపూర్ణంగా నా భార్య చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు నా జీవితానికి కావాలని చెప్పి తెలుసుకున్నా. నా భార్య చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, చనిపోక తలకే యేసు ప్రభు నా యొక్క జీవితానికి ఎంతో అవసరమైందని చెప్పి తెలుసుకున్నా. అంతేకాదు, నా తర్వాత భూలోకములో
ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువు లేకుండా బ్రతికి వేస్ట్ కనుక యేసు ప్రభు ప్రతి ఒక్కరికి కావాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు నమ్ముకుని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఈ మాటని చాలా మంది బాధపడతారు దేవుని పిల్లారా, ఈ మాటని చాలా మంది బాధపడతారు. యేసుక్రీస్తుని గురించి చెప్పితేనే మంట, చెప్పితేనే కోపం, చెప్పితేనే చాలా బాధ కలుగుతుంది. ఎందుకు అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. లేవికాండము 19వ అధ్యాయము 1వ వచనంలో మనము చదువుకున్న వాక్యాన్ని బట్టి చూస్తే దేవుని పిల్లారా, నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి దేవుడు ఇజ్రాయేలుతో చెబుతున్నాడు, ఇజ్రాయేలీలతో చెబుతున్నాడు. కానీ ఈ మాటను బట్టి మనము చూస్తే ఈరోజు అంశము ఎందుకు పరిశుద్ధులు కావాలి? దేవుడేమో పరిశుద్ధుడంట, మానవులు ఎందుకు పరిశుద్ధులు కావాలి? దేనికి పరిశుద్ధులు కావాలి? బాగా గమనించండి. ఒక 4 లేక 5 మేళ్ళు పరిశుద్ధులు కలిగే మేలు చెబుతా. ఈ మేళ్ళు పోయిన శనివారము దేవుని మాటలు వింటే కలిగే మేళ్ళు, ఆత్మ సంబంధమైన మేలు మీకు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పరిశుద్ధులైతే కలిగే మేలు గురించి మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగానే చెప్పి మళ్ళీ వివరిస్తా. ఒకటి, పరిశుద్ధులైతే కలిగే మేలు ఏమిటంటే అంశము పరిశుద్ధులైతే కలిగే మేలు. ఒకటి లేవికాండము 11వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే, ఎప్పుడైతే మనం పరిశుద్ధులమై ఉంటామో అప్పుడంట మానవులు పరిశుద్ధులై ఉన్నప్పుడు దేవుడు దేవుడిగా ఉంటాడంట. దేవుడు దేవుడిగా. 2, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము చూస్తే, ఆయన రాజ్యం ఉంది, దేవుని రాజ్యము. ఇప్పుడు మనుషులు పరిపాలించే 5 ఏళ్ళ రాజ్యం కాదు, దేవుడు పరిపాలించే రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఎప్పుడు ఉంటారంట మానవులు. ఎప్పుడు ఉంటారంట? పరిశుద్ధులైనప్పుడు ఉంటారంట ఆయన రాజ్యములో. 3వదిగా లోకానికి తీర్పు తీర్చేవారుగా ఉంటారంట. లోకానికి తీర్పు తీర్చేవారుగా ఉంటారంట. 4, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడంట. ఎప్పుడు? పరిశుద్ధులుగా ఉన్నప్పుడు. ఇంకా 5వదిగా మనము చూస్తే దేవునికి కుమారులుగా ఉంటారంట. దేవునికి కుమారులుగా ఉంటారంట. ఈ మేలు భూలోకములో ఎవరైనా ఇస్తారా? చెప్పాలి. మందు అవసరమైతే, అయ్యా నరాలు వెలకపోతానే, తాకిపోతే చచ్చిపోతా, అయ్యా కుయోమరంటే ఎవరో ఒకరు ఇస్తారు. ఫస్ట్ ఉన్నామంటే ఎవరో ఒకరు అంత అన్నం పెడతారు ఈ రోజుల్లో. ఒకప్పుడు అది కూడా దొరికేది కష్టం ఈ పిల్లలప్పుడు. ఈ లోకానికి అంతమంది కనుక ఇప్పుడు తినడానికి త్రాగడానికి కొదవ ఉండదు అన్నాడు యేసుప్రభువు వారు లోకాంతం కంటే ముందు. అందుకే ఈ రోజుల్లో అన్నము నీళ్ళు కొదవలేదు. కానీ అసలు రాయచూట్ల మీ పిల్లలప్పుడు మా కూలింగ్ షాప్ ఉండేది. అప్పుడు సోడా వచ్చి 10 పైసలు, సోడా వచ్చి 10 పైసలు. ఒక ఎద్దల బండితో నీళ్ళ డ్రమ్ముతో వెళ్తే 2 రూపాయలు. 2 రూపాయల డ్రమ్ము నీళ్ళు అయ్యింది కూడా ఎవరైనా పల్లెల నుంచి వచ్చి ఎండలకు దప్పికొని నీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. సోడా తాగితేనే 10 పైసలు ఇచ్చి నీళ్ళ గ్లాస్ ఇచ్చేవాళ్ళం. మేము కూడా కంతే. ఆ 10 పైసలు ఇచ్చి సోడా తాగకపోతే మాకు దొరకదు వ్యాపారము, మాకు నీళ్ళు దొరకదు, తిండి దొరకదు. అంత కష్టం ఆ రోజుల్లో. దేని పిల్లారా, ఈ రోజుదే కొదవలేదు, కానీ ఒకప్పుడు అంత కష్టం ఉండేది. అన్నం ఆకలంటే అన్నం పెట్టగలరు, నీళ్ళు దప్పికంటే గ్లాసు నీళ్ళు ఇవ్వగలరు. ఈరోజు దొరుకుతున్నాయి. ఒకప్పుడు అది కూడా దొరికేది కాదు కనుక అంత కష్టంగా కఠినంగా ఉండేవాళ్ళు.
పల్లెలో పోతే పస్తుని కూడా పెట్టేవాళ్ళు, వ్యాపారంలో మాత్రం ఇచ్చే వాళ్ళకి. ఎందుకంటే వ్యాపారం జరగదు, వ్యాపారం జరగకంటే ఇక్కడ బాణీలు కట్టలేవు. ఇలాగ ఉండేది పరిస్థితి. కానీ ఈరోజు ఆహారం అంటే పెడతారు, ఏదైనా అవసరం అంటే ఇస్తారు. కానీ ఒకటి నిజమైన దేవుడుగా ఉండాలంటే ఎవరైనా ఉండేదాన్ని చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉంది? దేవుడు కలుగు చేసిన సృష్టి, రెండవది ఆ సృష్టి చేత మనుషులు కలుగు చేసిన సృష్టికి పూజిస్తున్నారు దేవుడని. ఆ సృష్టికి పూజిస్తే సృష్టి మనకేం చేస్తుంది? ఒక ఫలాలు తిని ఆరోగ్యంగా ఉండని దేవుడు చెట్లు ఇచ్చినాడు. ఆ రాయి కొన్ని పనులకు ఉపయోగపెట్టుకొని రాళ్ళు ఇచ్చినాడు. పొలాలు పండించుకోవడానికి మట్టిని ఇచ్చినాడు, నీళ్ళనిచ్చినాడు. అందులో నుంచి దేవుడు పండించుకొని తినమంటే దాంట్లో నుంచి పంటనిచ్చే శక్తి భూమికి ఇచ్చినాడు. ఆ పంట కొరకు కావలసిన మనిషికి సౌకర్యం కోసం కాల్చిన ఆకాశము భూమితో పాటు సూర్య నక్షత్రం వెలుగు కోసం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరి కళ్ళు మూసుకొని వినద్దమ్మ వాక్యం, జాగ్రత్తగా తెలుసుకొని వినండి వాక్యము. దేవునికి మహిమ కలుగుగాక. మరి నిజమైన దేవుడుగా ఉండాలంటే ఎలాగ మనం తెలుసుకుంటాం, ఎలాగ మనకుంటాడు? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఈ మేలన్నీ కూడా పొందుకోగలరు. ఒక దేవుడే కాదు, దేవుని రాజ్యంలో యుగ యుగాలు చేయడమే కాదు, తీర్పు లోకానికి తీర్చడమే కాదు, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములే కాదు, దేవునికి కుమారులుగా బ్రతకడమే కాదు, ఇవన్నీ కూడా ఎవరు ఇవ్వగలరు? ఈ లోకమును ఎవరైనా ఇస్తారా? రాంబాబు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, వినపడాలి. ఎవరు కూడా ఎవరు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పరిశుద్ధుడంట. బైబిల్ రాయించిన మాట నేను కూడా తెలుసుకొని చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మీరు కూడా పరిశుద్ధులైతే ఈ మేలు దేవుడి దగ్గర మీరు పొందుకోగలరు. ఒకటి నిజమైన దేవుడు మీకు దేవుడుగా ఉంటాడు. మళ్ళా చెప్తున్నాను. 2 దేవుని యొక్క రాజ్యంలో మీరు ఉంటారు. 3 తీర్పు తీర్చేవారుగా ఉంటారు, తీర్పు తప్పించుకుంటారు అనగా నరకము. 4 దేవునికి యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలుగుతాము. 5 దేవునికి కుమారులుగా ఉంటాము. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధులం కావాలంట. దేవుడు ఎవరు? పరిశుద్ధుడంట. అలా పాపం ఉందా? లేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులు కావాలా. ఎలాగ కావాలి పరిశుద్ధులు? ఎలాగైతాం పరిశుద్ధులు? ఓ డబ్బుతో ఏమన్నా పాపాన్ని కడిగేసుకొని పరిశుద్ధపరచబడతావా? నీళ్ళతో ఏమన్నా కడిగేసుకొని పరిశుద్ధపరచబడతావా? పరచబడలేము. చాలామంది కొన్ని నిధులకు పోతే పాపాలకు పోతా ఉంటారు చాలామంది నిధులకు. అందుకే దైవజనులు రాసినారు, కాశీకి పోయాము గంగా స్నానము చేసి గట్టుపైకెక్కాము చిలుక. కాశీకి పోయాము గంగా స్నానము చేసి గట్టుపైకెక్కాము చిలుక. పై బురద పోయను పాపంబు పోలేదు, అది నీవు తెలుసుకో చిలుక. ఏమంట? అలాగే ఏ ఒక నదికి పోయి ఆ నదిలో స్నానము చేసి గట్టు ఎక్కితే పై బురద పోవచ్చు, కానీ నీలో ఉండే పాపం పోదు, పరిశుద్ధులము కాలేము. అందుకే కాలేనందున నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేక దేవుడు చేసిన సృష్టికి మొక్కి అసల్లో ఆఖరికి ఏ మేలు పొందుకోలేక ఈ రోజుల్లో వీలు కానప్పుడు యేసయ్య దగ్గర అడుగుతున్నాం.
యేసయ్య దగ్గరికి వచ్చే మేలు పొందుతాను, యేసయ్య దగ్గరికి వచ్చే మేలు పొందుతున్నారు. ఈరోజు ఉదయాన ఒక ఆమె కొయ్యేటి నుంచి వచ్చిందంట, ఒక అక్క, ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ ఊర్లో మన మందిరానికి వచ్చే పెద్ద ఆమె ఉంది. ఎన్నో హాస్పిటల్ తిరిగినారంట, తలనొప్పి పోలేదంట. కళ్ళు మూసుకుంటే నొప్పి రాదంట, కళ్ళు తెరిస్తే నొప్పి వస్తుందంట. అది ఏమిటో తెలియదు. లక్షల ఖర్చు పెట్టినా పోలేదంట. ఎన్ని మందులతో పాటు ఇంకా మంత్రాలు తంత్రాలు చేసినా పోలేదంట. ఆ పెద్ద ఆమె నాకు ఫోన్ చేసి మరి చెప్పి ఆమెకు ఫోన్ చేసి ఇస్తే ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు తీసేసాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఒకటే కాదు దేవుని పిల్లారా, ఇలాగ ఎందరో. ఈరోజు మన మధ్యకి రాంబాబు గుడికి వచ్చి ఉన్నాడు. సోయాన ఆయన సతీమణి మస్కట్లో ఉండేది 2015 సంవత్సరంలో. కాలికి కురుపు ఉండేది. ఫోన్లో ప్రార్థన చేసే అమ్మాయి ఎలాగుందంటే కనమ కూడా కలేదని చెప్పేసి మేము ఒకటే మాట. ఈ సాక్ష్యాన్ని ఫోన్లో చెప్పింది. ఇలాగే ఆదివారం ఆరాధన రోజు రాంబాబు కూడా సాక్ష్యం చెప్పాడు. మళ్ళీ వచ్చే వారం అదే వారం వాళ్ళ అత్త కూడా సాక్ష్యం చెప్పింది. ఫోన్లో ప్రార్థన చేస్తే చాతపడి కొన్నేళ్ళగా పోని చాతపడిపోయిందని. ఒకే కుటుంబంలోనే 3 సాక్ష్యాలు. ఎందుకు దేవుడు అలాగే చేయాలి? కారణం ఏమిటి? ఈ లోకములో నిజ దేవుడు తెలియనందున నామకార్థంగా మృక్కుతున్నప్పుడు నిజ దేవుడు తెలియక మనం నష్టపోతున్న నష్టమంతా కూడా చెప్పి ఆ నష్టాన్ని పొందకుండా మేలు పొందాలని చెప్పేసి దేవుడు ఎక్కడా కానీ పోని రోగాలను కార్యాలను చర్చికి నడిపించి బాగు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లారా, ఈరోజు కూడా చాలా సాక్ష్యాలు వింటాం, మనం చాలా సాక్ష్యాలు వింటాం. అందుకే వాక్యం కూడా త్వరగా ముగిస్తా. దేవుని పిల్లారా బాగా గమనించండి. పరిశుద్ధమైన దేవుడు కనుక పరిశుద్ధత మానవులో లేనందున, పాపముతో ఉన్నందున, పాపముని చీకటి అడ్డుగా ఉన్నందున ఆ దేవుడు తెలియని యొక్క దేవుని యొక్క సృష్టికి నొక్కుతూ మేలు పొందుకోలేన మానవులకు శాలకు నడిపించి మేలు ఎందుకు కలుగు చేస్తున్నాడంటే ఆ పరిశుద్ధమైన దేవుడు ఎవరో చెప్పి ఎలాగ మనం పరిశుద్ధులమవుతామో నేర్పించే దానికోసమే దేవుడి యొక్క శాలకు మేము నడిపించినాడు. నమ్ముతున్నారా? నమ్మింటే చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగుగాక. బాగా గమనించిన దేవుని పిల్లారా, ఆ దేవాది దేవుడు ఈరోజు ఎలాగా పరిశుద్ధులుగా మనుషులు చేస్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి, చదువుతాను. ప్రియనియము తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. దేవునికి మహిమ కలుగుగాక. ఏమంట? యేసుక్రీస్తు ద్వారా, ఇంకా చెప్పాలంటే ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. 7వ వచనం, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా కాకుండా మనిషి యొక్క పాపము కడగబడదు, పరిశుద్ధ పరచబడదు. ఇంకా చెప్పాలంటే యేసు యొక్క శిష్యుల్లో ఇంకొక శిష్యుడు, ఒక శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు రాస్తారు. 1 యోహాను పత్రికలో
1వ అధ్యాయము 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రంగా చేస్తుంది. ఏమంట? యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రంగా చేస్తుంది. యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడకుండా ఒక పాపి పరిశుద్ధుడు ఎవరో కాలేరు. తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మానవులైన వారు పాపము చేసి రోమాపత్రిక 6వ అధ్యాయం 23 ప్రకారముగా దేవుడు అనుగ్రహించిన ఆయన మహిమను అనగా ఇప్పుడు చెప్పుకున్న పరిశుద్ధులకు దేవుడుగా ఉండి చేసే మేళ్ళన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఈ మేళ్ళన్నీ పొందలేకపోతున్నా మానవులకు పాపము కడిగేసి పరిశుద్ధులుగా చేయుట కొరకు దేవుని పిల్లారా, ఆయన కృపా సంకల్పము చొప్పున యేసుక్రీస్తునందు నిత్యజీవము కానీ అయితే పాపానికి వచ్చే జీతము మరణమని ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. అయితే ఈ మరణమును సిలువలో ఆయన మరణించాడు మనిషి యొక్క బదులుగా. మనిషి పొందవలసిన మరణము కొట్టివేయుట కొరకు, ఆ నిత్య జీవం ఇచ్చుట కొరకు, నిత్య మరణమే లేకుండా చేటు కొరకు దేవుని పిల్లారా, ఆయన మానవులైన నీ కొరకు నా కొరకు బదులుగా మరణించున్నాడు. మరణించే ముందు ప్రాణమనే ఆయనకు రక్తాన్ని అంతా కార్చినాడు. రక్తమంతా కార్చినాడు. కార్చిన యేసు రక్తమే ప్రతి పాపము నుండి కడిగి పవిత్రంగా చేస్తుంది. అందుకే పౌలు కూడా కంటాడు, ఆయన జగత్పునాది వేయబడక మునిపే దేవుని యొక్క కృపా సంకల్పము చొప్పున పాపిని పరిశుద్ధంగా చేయుట కొరకు విమోచించడానికి ఆయన రక్తాన్ని కార్చినట్లు మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో కార్చాలని చెప్పేసి ఆలోచించిన రీతిగా కార్చినట్లు మనము గమనించగలము. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య లేకుండా, యేసు క్రీస్తుగా దేవుడు వచ్చి కార్చిన రక్తము లేకుండా పరిశుద్ధపరిచేది ఏదైనా ఉందా? ఉందా? చెప్పాలి. గురువులు ఏమన్నా పరిశుద్ధపరుస్తారా? ఏ గురువులైనా గురువుల గోరీల కాడికి వెళ్ళి చాలామంది మొక్కుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ భక్తుల యొక్క గోరీల కాడికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. ఏ గోరి కాడికి వెళ్ళినా మురక్కినా పాపం పోదు. క్రైస్తవుల గోరీల కాడికి వెళ్ళి మురక్కినా కూడా పాపం పోదు. ఏ క్రైస్తవ దైవ సేవకులకు పోయి ప్రార్థన చేసే చచ్చిపోయారు, బతికిన ఎందరో ఉన్నారు. నా దగ్గరికి వచ్చి కాలం మొక్కడానికి చాలామంది వస్తారు. కానీ నేనంట, నా కాలం నొక్కితే నేను కూడా నరకానికి పోతారా బాబు? కాలం నొక్కద్దు, నువ్వు కూడా నరకానికి వెళతావు. నీ కొరకు, నా కొరకు, నిన్ను పరిశుద్ధులుగా చేయడం కొరకు నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండని చెప్పిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఆ రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. ఆ నమ్మే రక్తముతో కడగబడు. ఎంతవరకు మ్రొక్కి చేసిన పాపాలు, ఇంకా రకరకాల చూపుతో చేసిన పాపాలు, చెవులతో చేసిన పాపాలు, రకరకాల అన్యాయం చేసిన పాపాలు, రకరకాల పాపాలు కడగబడ్డ కొరకు ఏం చేయాలి చెప్పండి? రక్తాన్ని కార్చిన యేసయ్య పాదాల దగ్గర మ్రొక్కి పాపాల కడుగు నుంచి పడగాలి. కానీ ఇంకా మనం మనసులకు మ్రొక్కి, గురువులకు మొక్కి, సమాజం మొక్కి, రాళ్ళకు మొక్కి, చెట్లకు మొక్కి పాపము చేసి ఈ మేళ్ళు పొందలేవు కనుక ఆ దేవునికి మాత్రమే మొక్కమని చెబుతా. నేను కూడా ఆ యేసయ్యకు ఒక్కనికే మొక్కుతున్నాను, మీరు కూడా మొక్కండి. ఒకే ప్రభా, నా పాపాలు కడగని యేసుక్రీస్తు ఒక్కడే నా పాపముల కోసం చనిపోయి తిల్లేచిందేమని చెప్పి హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు పాపం నుంచి రక్షింపబడతావు, విమోచింపబడతావు. దేవా, నన్ను పరిశుద్ధంగా చేయి, ఇంకా నేను ఏ పాపము చెయ్యను, పాపమైనవి తినను, త్రాగను, కాల్చను, నమలను, మాట్లాడను. దేవా, ఏ పాపమైనా చేయను, దానికి చోటు ఇవ్వను. నన్ను రక్తముతో కడిగి ఆ శుద్ధినిగా చేయి,
పవిత్రపరచని చెప్పి అడిగితే అప్పుడు దేవుడు నిన్ను పవిత్రపరిచినాడని చెప్పేసి నువ్వు నమ్మాలి. పరిచాడని చెప్పేసి నువ్వు నమ్మాలి. యేసు రక్తముతో కడగబడినాను, నేను కడగబడినానని చెప్పేసి నువ్వు నమ్మాలి. నమ్మి మళ్ళీ పాపం చేయకుండా బ్రతకాలి. అప్పుడే నీవు పరిశుద్ధుడవు. ఈ నమ్మకం ద్వారా తప్పక వేరే విధంగా నీ నమ్మిక నిన్ను పరిశుద్ధునిగా చేయదని చెప్పి తెలుసుకొని నువ్వు ఈరోజు నువ్వు నమ్మాలి. యేసయ్యను పాపాలు ఒప్పుకోవాలి. పాపాన్ని కడిగినాడని చెప్పేసి నువ్వు నమ్మాలి. ఎందుకంటే దేవుని పిల్లారా, చాలామంది అనొచ్చు అలా నమ్మితే పోయిందని చెప్పి నీకు ఎడ తెలుసు అంటే, దేవుడు చెప్పినట్టు దైవ సేవకులుగా రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం. సువార్త పాఠంలో శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈరోజు మాకు కూడా అదే నీవు కూడా నమ్మి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. అంత విశ్వాసం నీకుంటే. అవునే దేవుని పిల్లారా, మేము కూడా రోగుల మీద చేతులు ఉంచితే రోగులు స్వస్థత పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. రాజుల కాలనీలో మరి ఒక తల్లిదండ్రికి 9 నెలల బిడ్డ డెంగూ జ్వరంతో 11 రోజులు ఉన్నదంతా ఖర్చు చేసుకొని పేదవారు సరిపోతుంది గంటలు అన్నారు డాక్టర్లు. ఫోన్ చేస్తే వారింటికి వెళ్ళి ప్రార్థన చేసినాం. ఆకలి చేయి పెట్టిప్పుడు అగ్గిలాంటి జ్వరము, డెంగూ జ్వరము, రక్తకణాలు ఏమీ లేవు. నా చేయి తీసి వాళ్ళ తల్లి చేయి పెట్టమంటే నా చేయి పెట్టినప్పుడు అగ్గి, వాళ్ళ చేయి పెట్టినప్పుడు ఐసు. దేవునికి మహిమకరును గాక. అలాగే ఈరోజు నమ్మిన వారి వల్ల ఎలాంటి సూచనలు జరుగుతాయని మార్కు సువార్త 16:15 చెప్పినట్లు చేతులు పెడితే స్వస్థత పొందుతున్న రీతిగా ఆయన మాట నమ్మినప్పుడు రక్తం, యేసు రక్తం ప్రతి పాపను కడిగింది, నమ్మ పవిత్రునిగా చేసిందని చెప్పి నమ్మాలా వద్దా? నమ్మితే పరిశుద్ధినివా? నమ్మకుండా ఏ విధంగా పరిశుద్ధిని అవుతావా? దేవుడు అంటున్నాడు, దేవుని పిల్లారా, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకు నా రక్తాన్ని కార్చిన, మీకు బదులుగా సరిపోయిన విమోచన క్రయధనముగా. వేరే మార్గం ఉందా? చెప్పాలి. వేరే మార్గం లేదు కనుక ప్రతి ఒక్కరూ యేసయ్య నమ్మాలి. పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు పాపం చెప్పి తెలుసుకొని ఒప్పుకొని రక్తముతో కడగబని చెప్పేసి అడగాలి. కడగబడిన తర్వాత నేను పరిశుద్ధుడను, ఏ పాపం ఈ లోకంలో ఎవరు తెచ్చినా కూడా ఓ పాపమా ఎల్లుపో అని చెప్పి చెప్పాలి. నిజంగా రక్తం చేత కడగబడినని నమ్మిన వారు, కానీ నాలో పాపం లేదని చెప్పినవాడు, విశ్వసించిన వాడు ఏ పాపానికి చోటివ్వడు. ఆ విశ్వాసం లేనివాడే పాపం వస్తే మళ్ళా పాపానికి చోటు ఇస్తారు. ఆ విశ్వాసము కలిగిన వాడిని పరిశుద్ధుడను, యేసయ్య రక్తముతో కడగబడినని విశ్వాసము కలిగిన వాడు ఎవడు కూడా మళ్ళా పాపము చేయడు. ఈ వాక్యం అనే బీజము ఎవరిలో ఉంటుందో, నిజంగా నేను పరిశుద్ధిని, యేసయ్య రక్తం చేత కడగబడినాను, యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య నా దేవుడని చెప్పేసి ఎవరైతే ఈ వాక్యం అనే బీజం ఉంటుందో వారు మళ్ళీ పాపము చేయరని యోహాను పత్రిక పాఠాల్లో యోహాను భక్తులు రాసి ఉన్నారు. పరిశుద్ధాత్మ బయలుపరిచినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు అలాగ నమ్మి యేసయ్య రక్తముతో కడగబడి ఆయన వాక్యముతో స్నానము చేయబడి పరిశుద్ధులు మేము అని చెప్పి మీరు కూడా ఆ రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా జీవించండి. అలాగే జీవించేవాడు ఎవరు కూడా పాపము చేయడు అని చెప్పి మాటలన్నీ కూడా చెప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. చాలామంది అంటారు, అబ్బా ఈమె కొన్ని రోజులు చర్చికి పోయి నా దేవుడు అని పాపం చేయనని చెప్పి బతికింది. అబ్బా ఆయన పాపం చేయనని చెప్పి బతికినాడు. మందు తాగనన్నాడు, నీళ్ళు తాగనన్నాడు, సిగరెట్ తాగనన్నాడు, చెడ్డ మాటలు పలకనన్నాడు, బొమ్మలకు మొక్కనన్నాడు, చెట్లకు మొక్కనన్నాడు, రాళ్ళకు మొక్కనన్నాడు. ఇప్పుడు మళ్ళా మొక్కుతున్నాడు. కారణము ఈ వాక్యం అనే బీజం లేదు కనుక. ఈ వాక్యం అనే బీజం అంటే మళ్ళీ పాపము చేయడు. ఆ వాక్యం అనే బీజం నాలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ద్వారా నాకు పరిశుద్ధత కలిగిన నమ్మకము,
ఈ వాక్యం అనిపించి నాలో ఉంది కాబట్టి అంతకుముందు నాలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచినాను. ఆ పాపం మళ్ళీ చేయకుండా 2001 సంవత్సరం నుంచి 24వ సంవత్సరము ఇప్పుడు కూడా బ్రతుకుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మా రాజుకి. చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నా జీవితంలో నా సాక్ష్యములో కానీ ముందుకెళ్ళి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ రోజు నువ్వు యేసయ్య నమ్మడం వల్ల, ఆయన కాల్చిన రక్తముతో నీ పాపాన్ని కడిగేసుకోవడం వల్ల, నీ పాపాన్ని కడిగేసుకుని పవిత్రంగా పరిశుద్ధమని చెప్పి నువ్వు పరిశుద్ధంగా పాపం చేయకుండా జీవించడం వల్ల కలిగే మేలేంటి చెప్పండి? ముగించేసుకున్నాం. ఒకటి, నిజ దేవుడు నీకు దేవుడిగా ఉంటాడు. పాపం లేని దేవుడు ఎవరైనా ఉన్నారా? యేసయ్య కాకుండా పాపం లేని దేవుడు ఎవరైనా ఉన్నారా? నాలో పాపము లేదని ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు యేసయ్య. చనిపోయేటప్పుడు, అన్యాయపు తీర్పు తీర్చేటప్పుడు ఈ మాట ఎవరైనా అనగలరా? ఏ గురువులైనా, ఏ దేవుళ్ళైనా ప్రపంచంలో ఉన్నారా? ఎవరు లేరు దేవుని పిల్లారా. యేసయ్య ఒక్కడే పాపం లేకుండా పుట్టినవాడు, పాపం లేకుండా పెరిగినవాడు. పాప జన్మ బాప్తిసం ద్వారా మనకు ఇచ్చుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త దర్శనం చూసి చెప్పిన మాట, ఆయన రాజ్యము ఏలతారు, ఆయనతో ఒక రాజ్యము ఏలతారు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుని పిల్లారా, యుగ యుగాలు క్రీస్తు రాజ్యం చేయాలంటే ప్రకటన గ్రంథముతో ఈరోజు ఆయన నమ్మి పాపాలు కడిగేసుకొని పవిత్రపరచబడి మరి ఆయన దాసులుగా మనము జీవించినప్పుడు, దాసులంటే ఆయన చెప్పినట్లు చేయడం, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయనతో కూడా యుగ యుగాలు రాజ్యం చేస్తామని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలము. ఆ రాజ్యములో సూర్యకాంతి ఉండదు, అక్కర ఉండదు, దీపక్రాంతి అసలు అక్కర ఉండదు. ప్రభువైన యేసయ్య ఆయన ముఖక్రాంతిని ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన దాసుల మీద. యుగ యుగాల రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. 3వదిగా మొదటి కొరింథీ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే తీర్పు తీర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎవరికంటే లోకానికి అనగా యేసయ్య నమ్మకుండా, ఈ లోకాన్ని జయించకుండా, ఈ లోకములో ఏదో అనుకొని పెళ్ళిళ్ళు కావని, కులం నుంచి వెళ్ళేస్తారని, బంధువులు రారని, ఇంకా తాగేవారికి తాగేవారి స్నేహితులుగా ఉండరని, వ్యభిచారం చేసేవారికి వ్యభిచారం చేయడానికి స్నేహితులుగా ఉండరని, దొంగతనము చేసేవారు దొంగతనం చేయకపోతే మనకి ఎలాగా జరుగుతుంది అని రకరకాల చుట్లు పెట్టుకొని యేసయ్య నమ్మకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, పాపము కడగబడకుండా లోకం వైపు చూసి లోక పాపాల్లో ఉంటారే, ఆ లోకంలో ఉండేవారికి అంతిమ తీర్పు దినాన తీర్పు తీర్చారు. దేవుని పిల్లారా, ఆ తీర్పు తీర్చే వారిలోనూ ఉన్నావా? తీర్పు తీర్చేవారుగానే ఉన్నావా? తీర్పు పొందేవాడుగా ఉన్నావా? నీవే ఆలోచించుకొని ఈరోజు తీర్పు తీర్చే వాళ్ళు ఉండాలంటే, తీర్పు పొందే వాళ్ళు ఉండకుండా, తీర్పు పొందితే నరకంలో వేయబడతావు. నరకం తప్పించుకోవాలంటే, తీర్పు ఆ రోజు పొందకుండా తీర్పు తీర్చే వాళ్ళు ఉండాలంటే ఈరోజు యేసయ్య రక్తముతో కడగబడి పవిత్రపరచబడాలి. నేను పరిశుద్ధించి జీవించాలి. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే ఈరోజు యేసయ్య రక్తముతో నువ్వు కడగబడి, దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా బ్రతికి, దేవానికి పరిశుద్ధిని, నీతో పాటు నేను కూడా పరిశుద్ధనయ్యా, నీకు నాకు మధ్య ఉన్న పాపం పోయిందయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఏమడిగినా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుని పిల్లారా, ఇంకా చెప్పాలంటే ఆ యేసుక్రీస్తు ద్వారా మరి కుమారులు అవుటు కొరకు అనగా దేవుని కుమారులు మనం. దేవుని కుమారులు కాకుండా ఎవరి కుమారులను అనేవారు ఉన్నారు. సంభాషణ చాలా ఉంది. ఈదుల యొక్క శాస్త్రుల పరిచయం యేసు ప్రభుత్వం మాటలు బట్టి చూస్తే అబ్రాహాము సంతానం అని మేము అబ్రాహాము సంతానం అంటారు. శరీర సంబంధమైనది కాదు అబ్రాహాము యొక్క సంతానం, ఆత్మ సంబంధమైనదే అబ్రాహాము యొక్క సంతానం. ఆ రోజు అని జనమైన మన కోసం వాగ్దానం చేసిన అబ్రాహాముతో
ఆ యొక్క అబ్రాహాము సంతానము కొడుకైన పుట్టగతలకే ఈదుల గురించి వాగ్దానం చేసిన దేవుడు ఈదుల యొక్క సంతానము కాదు, కానీ ప్రపంచమంతా ఇసుగొరేళ్ళంతా ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానే సంతానం వృద్ధి అవుతుందంటే ఈరోజు ఏదా దేశము కొంతే ఉంది. అది వాగ్దానం నెరవేరుతుందా? కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఈరోజు యేసుక్రీస్తు ద్వారా అబ్రాహాము సంతానంగా చేయబడి ఆ దేవుని నమ్మినందున నీతిమంతుడిగా తీర్చబడినాడు. ఆ దేవుడు యేసుక్రీస్తును నమ్మితే మనం కూడా నీతిమంతుడు తీర్చబడి దేవుని కుమారులుగా అధికారం పొందుకుంటున్నాం. ఇంతేకాని ఈదులు దేవుని యొక్క అబ్రాహాము యొక్క సంతానం కాదు, దేవుని కుమారులు కాదు. అందుకే అంటాడు యోహాను సువార్తలో, దేవునికి కుమారులుగా కాబట్టి కొడుకు ఆయన ఏం చేసినాడు? యేసుక్రీస్తుకు అధికారము అనుగ్రహించినాడు. దేవుని పిల్లారా, దేవుని కుమారులు కాకపోతే ఎవరు కుమారులు చెప్పాలి? దేవుని కుమారులు కాకపోతే ఎవరు కుమారులు? సైతాను యొక్క కుమారులు. దేవుడు తన నోటితో సృష్టిని చేసి మంచు కోసం మంటితో బొమ్మను చేసి జీవవాయువు ఊది జీవాత్మగా నన్ను చేస్తే సాతాను దేవుడు తినద్దన్న పని తినిపించి దేవుని మాట అతిక్రమించినట్లు చేసి పాపం చేయించిన మానవులు సాతాను యొక్క సంతానంగా మారిపోయినారు. అందుకే మారిపోయిన తర్వాత ఆదాములు బాధపడతా ఉంటే మొదటి ఆదికాండము 3వ అధ్యాయములో 15వ వచనంలో సాతానుతో అంటాడు, సాతానా నీకు నీ సంతానమునకు ఆ స్త్రీకి స్త్రీ సంతానమునకు వైరము కలుగుతుంది అంటాడు. మరి సాతాను యొక్క జనం ఎవరంటే ఆదాము యొక్క సంతానము. దేవుని మాట దగ్గర నుంచి పాపం చేసిన ప్రతి ఒక్కరూ సాతాను యొక్క సంతానమే. అయితే ఈరోజు స్త్రీ గర్భంలో పాపము లేకుండా పుట్టి పాపం లేకుండా పెరిగి పాపలైన మన కోసం భూలోకల ప్రతికల కోసం రక్తం కలిసి అనిపించి లేచిన దేవుడు యేసుక్రీస్తే అని చెప్పి నమ్మి ఆ రక్తంతో కడగబడితే నువ్వు దేవుని కుమారులుగా నిజమైన పరిశుద్ధిని చెప్పి నువ్వు జీవించినప్పుడే దేవుని కుమారులుగా నువ్వు ఉండబడతావు. దేవుని పిల్లారా, అప్పుడే ఈ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకోగలుగుతావు. ఇంకా చెప్పాలంటే ముగింపులో ఒకటి పోగొట్టుకున్న ఆ రూపం ఆదికాండము 1:26 వచనంలో ఆదామును దేవుని రూపంతో చేసినాడు. అయితే పాపం చేసి పోగొట్టుకున్న ఆ రూపాన్ని మళ్ళా మనకు పోగొట్టు రూపాన్ని మళ్ళీ ఇస్తున్నాడు. అది యేసుక్రీస్తు ద్వారా మరి ఇస్తున్నా మనకి ఇల్లు రాము. దేవునికి కలిగిన ఆ అవమానము ఆ కీర్తి అంతా కూడా దేవుని పిల్లారా ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇంతవరకు చదువుకున్న విషయంలో దేవునికి మహిమా కీర్తి కలుగున్నట్లు అనాదిలో ఆలోచించిన రీతిగా ఈ యొక్క జగత్పునాది వేయబడకుండా ఆలోచించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచినాడు. నువ్వు నమ్మి ఆయన రక్తముతో కడగబడి పాపాన్ని ఒప్పుకొని నేను పరిశుద్ధుని అని విశ్వాసముతో నీ జీవితకాలం అంతా పాపం చేయకుండా బ్రతకాలి. అప్పుడే మేలు పొందుకోగలుగుతావు. ఆయన నిజ దేవునికి దేవుడుగా ఉంటాడు. ఆయన రాజ్యము నువ్వు వేరేవాడిగా ఉంటావు. నువ్వు నరకం తప్పించకూడదు అనేవిగా ఉంటావు. తీర్పు తీర్చేవారుగా ఉంటావు. ఇంకా ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందుకుంటావు. యేసుక్రీస్తును కుమారులుగా దేవునికి ఉండగలుగుతావు. దేవుని కుమారులకు ఇంకా మన కుమారులకు మనంతా మన కుమారులు అవుతుందా కదా, అలాగే దేవుడు